మనం ఇక్కడికి ఎలా వచ్చాం? నేను తీసుకొచ్చాను. నెమ్మదిగా. ఒక్కదానివేనా? చూడ్డానికి ఎండిపోయిన చీపురు పొలలా ఉంటావు, కానీ బలం మాత్రం వెదురు కర్రలా ఉన్నట్టుంది. నెమ్మదిగా నెమ్మదిగా. ఫుగి, నువ్వు ఎందుకింత రిస్క్ తీసుకున్నావు? మీరు నా కోసం రాలేదా? వచ్చారు కదా, ప్రాణాలకు తెగిల్చి నన్ను కాపాడారు. మిమ్మల్ని ఎలా వదిలేను? నా ఉద్దేశం ఏంటంటే, ఇంత కష్టపడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నీ పరిస్థితిని ఎలా చేసుకున్నావో చూడు ఒకసారి. నీ మొహం ఎలా ఉందో చూసుకో, తుడుచుకో ముందు. నెమ్మదిగా ప్లీజ్, ప్లీజ్ నెమ్మదిగా ప్లీజ్. మీరు కదలకండి, నొప్పిగా ఉంటుంది. ప్లీజ్ 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 మాట్లాడకుండా పడుకొని ఉండండి. ఏమీ చెయ్యొద్దు, మీరు చెయ్యెత్తకండి, లేకపోతే మీకు ఇప్పుడేమీ లాభం లేదు ఫుగి. ఇప్పటికి ఎలాంటి లాభం ఉండదు. లాభం ఉండదు ఇక. ఈ విషయం మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ అయింది. పైగా లేదు, చాలా రక్తం కూడా పోయి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు బుల్లెట్ నా ఒంట్లో ఎప్పటి వరకు ఉంటుందో అప్పటివరకు ఏమీ చేయలేం కదా ఫుకి. లేదు లేదు. అది తీయాలంటే ఇక్కడెవరు డాక్టర్ లేరు కదా ఫుగి. బుల్లెట్ ని ఎవరు తీస్తారు ఫుగి? ఇక్కడ డాక్టర్ లేరు కదా. ఏయ్ ఏయ్ ఫుగి 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 ఫుగి, విను. అడవిలో ఏదైనా జంతువుకి దెబ్బ తగిలితే దానికి ఎవరు వైద్యం చేస్తారు? జంతువులకు కూడా ఎవరైనా డాక్టర్ ఉంటారు కదా ఫుగి. నువ్వు వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకుని ఇక్కడికి రా ఫుగి. ఆ డాక్టర్ నన్ను బాగు చేసేస్తాడు కదా ఫుగి. లేదు లేదు, ఇది బ్యాడ్ ఐడియా. ఒకవేళ డాక్టర్ నా బుల్లెట్ తీయటానికి బదులు నన్ను తినేస్తే అప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకేమీ కాదు, నేను మీకేమీ కానివ్వను. నేనున్నాను కదా. నన్ను మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది ఫుగి. మాటలు ఎక్కువగా వస్తున్నాయి. వీలైనంత వరకు నన్ను చెప్పనివ్వ. అర్థం చేసుకో ఫుగి. నువ్వు మా నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకో ఫుగి. నేను వెళ్ళిపోయిన తర్వాత నాన్నమ్మ నా కోసం బాధపడుతూ కూర్చుంది అంటే నువ్వు తనతో మాట్లాడాలి. అప్పుడు తనకి నేను గుర్తుకు రాకుండా ఉండాలి. తనకి ఏమని చెప్తా ఉంటే తను నాన్నమ్మ ఉంది కదా, తను ఈ ప్రపంచంలోనే బెస్ట్ నాన్నమ్మ, అందరికన్నా బెస్ట్ నాన్నమ్మ. ఎందుకంటే మా అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత ఆవిడెప్పుడు నాకు వాళ్ళు లేని లోటు లేకుండా పెంచింది. నాకు చాలా ఇష్టం మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తనతో ఈ విషయం చెప్తాను కదా ఫుగి. చెప్తాను, కానీ మీరు కూడా నాతో పాటు వస్తారు. మీరు నాతో ఇంటికి వస్తారు. మీరే చెప్పాలి. ఆలియాకి చెప్పు, ఎక్కువ మొండితనం చెయ్యొద్దు అని. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత తను ఇలాగే మొండికేస్తూ ఉందంటే ఎవరు పట్టించుకుంటారు? అలాగే తనకి సారీ చెప్పు. సారీ చెప్పు. నేను తన ఆఖరి కోరికని తీర్చలేకపోయినందుకు. అలాగే నువ్వు మీ కుటుంబాలు అందరికీ చెప్పు, ఎవరిని బాధపడద్దు అని.
అమ్మా, ఆంటీ గారు అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆవిడ చేతిలో ఏదో మాయ ఉంది. ఎంతో రుచిగా వంట చేస్తారు ఆవిడ. అలాగే రాక్ స్టార్ అమ్మమ్మ. చాలా చాలా మిస్ అవుతాను నేను ఇప్పుడు రాక్ స్టార్ అమ్మమ్మని. వాళ్ళందరికీ చెప్పు, నువ్వు వాళ్ళందరికీ చెప్పు నన్ను అసలు మిస్ కాకూడదు అని. కానీ నేను మాత్రం వాళ్ళందరినీ చాలా మిస్ అవుతుంటాను. ఎందుకు మాట్లాడుతున్నారు? ప్లీజ్ ఇలా మాట్లాడకండి, అలా అనకండి. మాట్లాడినివ్వు ఫుగి, నన్ను మాట్లాడినివ్వు. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఫుగి, నేను వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి దక్కను అని. అందుకే నేను కోరుకుంటున్నాను, నా ఈ మెసేజ్ని నువ్వు వాళ్ళందరికీ చెప్పాలి అని. ఇప్పటి వరకు నేను ఇంతవరకు వాళ్ళందరినీ చూసుకున్నాను ఫుగి. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వే వాళ్ళందరినీ చూసుకుంటావు కదా? లేదు లేదు, అలా అనకండి, అవసరం రాదు. ఫుగి లేదు, నెమ్మదిగా ప్లీజ్. ఫుగి, నువ్వు వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళు నా కోసం అస్సలు ఏడవకూడదని. ఎవరు ఏడవకూడదు. రాక్ స్టార్ని కదా. ఎప్పుడు నా ఎంట్రీ ఎలా ఉండేదో అలాగే నా ఈ ఎగ్జిట్ కూడా ఉండాలనేదే నా కోరిక. అస్సలు ఎవరు ఏడవకూడదు. అలాగే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తనకి కూడా సారీ చెప్పు. తను నా కోసం ఎంతోగానో వెయిట్ చేస్తూ ఉంటుంటుంది. నువ్వు తనకి ఏం చెప్తావు అంటే, తను ఎవరైనా మంచి మనిషిని పెళ్లి చేసుకోమని చెప్పు. తన లైఫ్ సెటిల్ అవుతుంది కదా. అలాగే ప్రవీణ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా. ఆ బెస్ట్ ఫ్రెండ్కి నేను ఏమని చెప్పాలి? వాడికి చెప్పు, వాడు నీ చెల్లెలు బుల్బుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. అన్నట్టు ఫుగి, వాళ్ళు ఒక వీక్నెస్ ఉంది. పనిలో ఎంత బిజీ అయిపోతాడంటే మిగతా వాళ్ళందరినీ మర్చిపోతుంటాడు వాడు. అలాగే బుల్బుల్కి చెప్పు, తను నా బెస్ట్ ఫ్రెండ్ని, నా ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టకూడదు. లేకపోతే నేను పోయిన తర్వాత కూడా తనని వదిలిపెట్టానని చెప్పు. మాట్లాడుతున్నారు. లేదు లేదు, ప్లీజ్ నేను బతకను, కష్టం ఫుగి, బతకటం కష్టం ఫుగి. మీరు అసలు ఎందుకు బతకరు చెప్పండి. నేను చెప్పాను కదా నేను మీకేమి కానివ్వను అని. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నేను ఎవరితో గొడవ పడతాను? ఎవరు నన్ను ఫుగ్గి అని పిలుస్తారు? ఎవరు పిలుస్తారు ఫుగ్గి అని? ఒప్పుకుంటాను, నేను నీకు వెరైటీ పేరు పెట్టాను ఫుగి. మాట్లాడకండి మీరు, ప్లీజ్. చూడు ఫుగి, నాకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే నువ్వు నాతో పాటు ఉన్నావు. నువ్వు నాకు అందరికన్నా పెద్ద ఫ్యాన్వి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
నేను నిన్ను క్షమాపణ అడగాలని అనుకుంటున్నాను. నేను ఒకవేళ ఈ ప్రపంచంలో ఏదైనా తప్పు చేశానంటే అది కేవలం నీకే లేదు నీ విషయంలోనే చేశాను ఫుకి. కానీ నేను నిజంగా చెడ్డవాడిని కాను ఫుగి. నేను నిజంగా చెడ్డవాడిని కాను ఫుగి. తప్పు మాత్రం చేశాను నేను. లేదు, నెమ్మదిగా ప్లీజ్. నేను ఏదైతే తప్పు చేశాను ఫుగి, దానికి పశ్చాత్తాపం నాకు నేను చనిపోయిన తరువాత కూడా అలాగే ఉండిపోతుంది. ఐఎమ్ సారీ ఫుగి. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు ఫుగి. లేదు లేదు క్షమించు ఫుగి. ఫుగి, నేను నా చెల్లెలి సంతోషం కోసం నీ సంతోషాలని నాశనం చేశాను ఫుకి. లేదండి, లేదు, మీరే మాట్లాడకండి. నేను జీవితాన్ని నాశనం చేశాను. మీరే తప్పు చేయలేదు. మీరు నాకు సంతోషాలన్నీ ఇచ్చారు. వాటి కోసం నేను తప్పించిపోయాను. మీరు నాకు బ్రతకడానికి కారణమయ్యారు. ఏమండి, ఏమండి, లేవండి, లేవండి, లేవండి. లేదు, కళ్ళు తెరవండి ప్లీజ్. నాతో మాట్లాడండి. ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు? ప్లీజ్ మాట్లాడండి. ప్లీజ్ లేవండి, లేవండి ప్లీజ్. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రమ్మని పిలిచినప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? నీ గురించి నువ్వు పెద్ద మహారాణి అనుకుంటున్నావా? బాధపడతావు. నువ్వు నా విషయాన్ని తేలిగ్గా తీసుకున్నావంటే అప్పుడు నువ్వు చాలా బాధపడతావు. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఒకవైపు నాకు ఫోన్ చేస్తున్నావు, మరొక వైపు బుల్బుల్కి. అసలు ఏం కావాలి నీకు? ఎక్స్ట్రా ఇన్కమ్. చూడు, ఈ ప్రూఫ్ ఎవరికి ఎక్కువ అవసరం ఉంటుందంటే తన ప్రాణాలు కాపాడుకోవాలనుకునే వాళ్ళకి, అంతేకాని వేరొకరి ప్రాణం తీయాలనుకునే వాళ్ళకి కాదు. అందుకే నేను ఆ ప్రూఫ్ని బుల్బుల్కి కాదు నీకే ఇద్దామనుకున్నాను. కానీ నేనేం చేయాలి? బుల్బుల్ దగ్గర నుండి కూడా నాకు కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. అందులో తప్పేముంది చెప్పు? అదేదో అంటారు కదా, నిప్పు పూర్తిగా ఆరిపోకముందే మనం 1-2 రొట్టెలు కాల్చుకున్నామంటే అందులో తప్పేముంటుంది? నేను బ్లైండ్ గేమ్ ఆడుతున్నానని నీకు అనిపిస్తోంది కదా. సరే, నేను ఒక పని చేస్తాను. రేపు ఉదయం నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఈ ప్రూఫ్స్ అన్నిటిని నేను పోలీసులకు ఇచ్చెళ్తాను. అందులో క్లియర్గా ఉంటుంది ఈ ఇంట్లోకి రావడానికి కిడ్నాపర్స్కి ఇంకెవరో కాదు, నిజానికి నువ్వే సాయం చేశావని. గుడ్ బై. లేదు లేదు, నువ్వెందుకలా తప్పుగా అనుకుంటున్నావు? పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? నువ్వెలా చెప్తావో నేను అలాగే చేస్తాను కదా. సరే చెప్పు, ఏం చేయాలి? నువ్వు 10 లక్షలు తీసుకొని చెప్పిన చోటుకొచ్చేయి. డబ్బు తీసుకోగానే నేను అన్ని ఆధారాలు నీకు ఇచ్చేస్తాను. అలాగే ఒక విషయం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ డీల్ గురించి నీకు నాకు తప్పించి ఇంకెవరికైనా తెలిసిందంటే అప్పుడు దానికి బాధ్యురాలివి నువ్వే అవుతావు. అంతేకాదు, ఒకవేళ నువ్వు రాలేదు అంటే అప్పుడు ఈ ఆధారాలు మొత్తం మీ ఇంటికి గానీ పోలీస్ స్టేషన్కి గానీ చేరుకుంటాయి. ఓకే, చాలా ఎక్కువైపోయింది. ఆ కోఆపరేటర్ని కూడా నేను ఇన్ని మాటలు మాట్లాడనివ్వలేదు. ఈ అనవసరమైన తలనొప్పిని నేను ఇక భరించలేను. ఈ రోజే నేను వీడి చాప్టర్ని ఎలాగైనా క్లోజ్ చేసి తీరాల్సిందే. లేదు, నేను ఓడిపోకూడదు. పోరాడతాను. మీ జీవితం కోసం, మీ చావుతోనైనా పోరాడతాను. సావిత్రి తన భర్త కోసం యమధర్మరాజుతో పోరాడినట్టు నేను మీకేమీ కానివ్వను.
కుంకుమ నా సౌభాగ్యానికి గుర్తు. ఇది నా నుదుటను ఉన్నంత వరకు నా భర్తని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. నేనైనా బుల్లెట్ని తీయాల్సి ఉంటుంది. ఏం చెయ్యాలి నేను? సారీ అండి. వాడికి నేను వస్తాననైతే చెప్పేశాను, కానీ తెలియని వ్యక్తి మీద నేను ఎలా నమ్మకం పెట్టుకోగలను? ఎవరికి తెలుసు, వాడు బుల్బుల్ని కూడా రమ్మన్నాడేమో. ఒకవేళ వాడు తన్ని రమ్మని చెప్పాడంటే వాడు ఖచ్చితంగా నాతో గేమ్ ఆడుతున్నాడని అనుకోవాలి. అసలు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా వద్దా? బుల్బుల్కి ఫోన్ చేసి అడుగుతాను తను ఇప్పుడు ఎక్కడుందో. ఆలియా పునీత్ దగ్గరికి వెళ్ళిందా లేదా? ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదు. బహుశా వెళ్ళే ఉంటుంది. ఆలియా. బుల్బుల్ ఎక్కడున్నావు? ఆలియా, నేను ఇంట్లోనే ఉన్నాను. అంటే అమ్మ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. అదేంటంటే నేను కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. అన్నయ్య వదిలిన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అని. బుల్బుల్, ఆ వ్యక్తి నిన్ను మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడా? అంటే ఏదైనా ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చిందా? లేదు అలియా, నాకు ఇంతవరకు ఎలాంటి మెసేజ్ రాలేదు. నేను ఎప్పటి నుండో తన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ తను ఫోన్ చేయలేదంటే నేను వెళ్తాను అతన్ని వెతుక్కుంటూ. ఎందుకంటే నేను ఎలాగైనా సరే వెతకాలి అసలు ఆ కిడ్నాపర్స్ కి అసలు ఎవరు హెల్ప్ చేశారు అని. అన్నట్టు నేను ప్రవీణ్ దగ్గర డబ్బు కూడా తీసుకున్నాను. ఇక వెయిట్ చేయడం నా వల్ల కూడా కావడం లేదు. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు వాళ్ళెవరు, ఎవరు ఆ కిడ్నాపర్స్ కి ఇంట్లోకి రావడానికి హెల్ప్ చేశారు అని. నువ్వు మేనేజ్ చేయి. అలాగే నేను ఈ రోజు మొత్తం నీకోసం ఫ్రీగా ఉండాలని అనుకుంటున్నాను. సో యు కాల్ మీ వెనెవర్ యు ఆర్ ఫ్రీ. లేక నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ ఆలియా. థ్యాంక్ యూ. బాయ్. ఆలియా పూర్తిగా నా వల్ల చిక్కుకున్నట్టుగా అనిపిస్తుంది. తను అక్కడికే వెళ్తుంది, ఎక్కడికైతే పునీత్ తన్ని రమ్మని చెప్పాడు. అందుకే నన్ను అడుగుతుంది నేనెక్కడున్నాను అని. ఇది నీకున్న ఆఖరి అవకాశం బుల్బుల్. ఈరోజు ఆలియా నీ చేతికి చిక్కలేదంటే ఇంకెప్పటికీ చిక్కే అవకాశం రాకపోవచ్చు.
ఏమండి ఏమండి మీరు బానే ఉన్నారుగా? ఏమండి మీరు బానే ఉన్నారు కదా? బుల్లెట్ తీసేసాను బయటికి. మీరు బానే ఉన్నారుగా?